నిర్మల్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. లోకేశ్వరం గ్రామం అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త శ్రీధర్పై లైంగిక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలంటూ తమను శ్రీధర్ వేధిస్తున్నాడని ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు శ్రీధర్పై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువతులు కస్తూర్బా బాలికల పాఠశాలలో పనిచేస్తున్నారు. 3 ఏళ్లుగా తమను వేధిస్తున్నాడని బాధిత యువతులు ఆరోపిస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులు జిల్లా మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా తమకు న్యాయం జరగలేదంటున్నారు. శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మన ముగ్గురం కలిసి శారీరక సంబంధం చేద్దాం రండి అని నిజామాబాద్లో అన్నారు. నిజామాబాద్లో చేద్దాం రండి అన్నారు. మేము దానికి ఒప్పుకోలేము. మీకు కూడా ఒక 3 పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి పంపండి, నేను కూడా మీ దగ్గరికి వస్తామని మేము చెప్తాం. అయితే అతను అన్నాడు మాకు అప్పుడు, మీరు రాకుంటే శారీరకంగా నాతోటి లేకుంటే నేను మీ ఇద్దరిని సహజీవనం చేస్తానని చెప్పి సృష్టిస్తానని చెప్పి అందరికీ నమ్మేటట్టు చేస్తా అని చెప్పి నిన్ను స్కూల్లో నుంచి తీసేస్తా అని చెప్పి చేశారు. అలాగే 2017లో ఫిబ్రవరి 17 నుంచి లాస్ట్ వీక్ వరకు మమ్మల్ని అలాగే చేశాడు. బలవంతంగా మేము ఏ తప్పు చేయకున్నా కానీ ఆ తప్పులో ఇరికించాడు. దీనికి మాకు న్యాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. 1.5 year నుండి నేను చాలా తిరిగాను. మినిస్టర్ ఐక్యరెడ్డి దగ్గర వెళ్ళాను, సచివాలయంలో ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, డిఓ మేడం దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ ఇద్దరు యువతులు కేజీబీ స్కూల్లో ఒకరు అటెండర్గా మరి ఒకరు వాచ్మెన్గా 2017లో విధులు నిర్వర్తించేవారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళిద్దరిని లోకేశ్వరం గ్రామ సర్పంచ్ భర్త అయిన మెండే శ్రీధర్ శారీరకంగా మరియు మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన IPC 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినాం. విచారణ అనంతరం